కలిసి రండి అని మీ నాయకుడు చెప్పాడా? అదొక్కసారి మీ నాయకుడి దగ్గర క్లారిటీ తీసుకోండి. ఇకపోతే మొన్న పెనుమాకలో జరిగినటువంటి పరిస్థితి, మా వాళ్ళు అడిగింది ఏంటి? అమరావతి మీద మీ స్టాండ్ ఏంటి? అమరావతికి జై అని చెప్పిరండి. మావిగన్ బ్యాక్, గో బ్యాక్. అమరావతికి సపోర్ట్ చేసి రండి. నేను 1000 చూపిస్తా, మీరు చేసినారా అరాచకాల ఫోటోలు 1000 చూపిస్తా, 1000. ఏమైతుంది? రక్షణ కోసం ఆడబిడ్డని అసభ్యకరంగా సంజ్ఞలు చేస్తుంటే మీ నాయకులు పక్కన వేసుకొని చిన్నప్రెడ్డి గారు ఒక్కసారి అదేంటి చూపించండి, చెప్పండి. మేడం, ఈయన తెలుగుదేశానికి సంబంధించినటువంటి టిఎల్ఎఫ్ నాయకుడు. ఈయన రాయేసిన ఆయన తెలుగుదేశానికి సంబంధించినటువంటి టిఎల్ఎఫ్ నాయకుడు. అదిగో లోకేష్ గారితో, చంద్రబాబు నాయుడు గారితో, వారందరితో కూడా ఫోటోలు దిగి ఆయన తెలుగుదేశానికి సంబంధించిన అఫీషియల్ గా టిఎన్ఎఫ్ నాయకుడు. ఆయన రాయేసింది. దానికి రాళ్ళు వేసినారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని అంటారు. రాళ్ళు వేసి బ్రహ్మాండంగా వీడియోలు అన్ని కనపడతా ఉన్నాయి. వాటన్నిటిని పక్కన పెట్టి మాట్లాడుతూ ఉంటారు. సుజాత గారు దీనికి ఆన్సర్ చేస్తారా మీరు? మీరే రాళ్ళు వేశారు. రాళ్లు వేసింది పానుగంటి చైతన్యాన్ని, అది చాలా క్లియర్ గా వీడియోలో వచ్చింది. నెక్స్ట్ అదే వ్యక్తి టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన వ్యక్తి, వారి మీద కేసులు కూడా నమోదైంది. మీరు ఏదో ఒక ఫోటో తీసుకుని వచ్చి మార్పింగ్ ఫోటోలు ఇవన్నీ వైసీపీకి అలవాటే, ఇవన్నీ ప్రజలకు తెలుసు, చట్టాలకు తెలుసు. ఇది కేసు దర్యాప్తు జరుగుతుందో నిజాలన్నీ బయటకు వస్తున్నాయి. చాలా క్లియర్ గా అక్కడ మేము చూపించాము వీడియోలో. అతను వచ్చి రాయి వేయడం, అదే వ్యక్తి టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన వ్యక్తులందరూ అప్పుడైతే ఏదైతే కేసులు నమోదైనాయో అదే వ్యక్తిని ఈ రోజు దాడి చేయడం జరిగింది. ఇంకొక విషయం మేడం, నేను మీ మీడియా ముఖంగా వైసీపీ వాళ్ళని అడగదలుచుకున్నాను. అమరావతి మీద మీరు సంవత్సరానికి ఒక స్టాండ్ ఎందుకు తీసుకుంటున్నారు? ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు నేను అమరావతి మద్దతే, నేను అమరావతిలో ఇల్లు కట్టుకుంటున్నాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మరి 3 రాజధానులని ఎందుకు అలజడి సృష్టించారు? అమరావతి నిర్మాణాన్ని ఎందుకు అడ్డుకున్నారు? ఆల్రెడీ నిర్మాణమైన భవనాన్ని ఎందుకు చేశారు 5 సంవత్సరాల పాటు?